ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. గేట్లోని ఇంజనీరింగ్ మ్యాథ్స్లో అడిగిన క్వశ్చన్స్ని లీనియర్ ఆల్జీబ్రా టాపిక్లో, అదే మ్యాట్రిసెస్ టాపిక్లో. ఫ్రెండ్స్, ముందరగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఇచ్చాడు, ఇంటూ ఎక్స్ వై జెడ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చున్నాడు. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాము. 1, 2, 3 ఎక్స్ వై జెడ్ వీటి మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్స్ టు 6. ఓకేనా? అంటే ఎక్స్ ప్లస్లో వై ప్లస్లో జెడ్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు 6 అనేది రావాలి. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్స్ టు 6. ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. 6 ప్లస్ 2 ఇంటూ 3 6 అంటే 6 ప్లస్ 3 ఇంటూ 2. 6 ప్లస్ 6 ఎంత ఫ్రెండ్స్? 12 ప్లస్ 6 18. 6 రాలేదు, సో ఫస్ట్ ఆప్షన్ అనేది మీకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ 12 3 మైనస్ 4. 12 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ మైనస్ 4. 12 ప్లస్ 6 18. 18 మైనస్ 12 ఈక్వల్స్ టు 6. సో ఇది మనకి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ పెట్టండి. 6 ప్లస్ 2 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ మైనస్ 4. 6 ప్లస్ 12 ఎంత ఫ్రెండ్స్? 18. 18 మైనస్ 12 ఈక్వల్స్ టు 6. సో సెకండ్ ఆప్షన్ అనేది అలాగే థర్డ్ ఆప్షన్ అనేది కూడా మనకు సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఆప్షన్ డి పెడదాము. ఇప్పుడు ఆప్షన్ డి చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్స్ టు 6 కదా. 12 ప్లస్ 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 ఇంటూ 4. సో 12 మైనస్ 6 అంతా 6. 6 ప్లస్ 12 18. 6 రాలేదు, అంటే 6 వచ్చిన ఆప్షన్స్ ఏది? బిసి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ 3y ప్లస్ 4z ఈక్వల్స్ టు 8. ఓకేనా? రాయినా? ఎక్స్ ప్లస్ 3y ప్లస్ 4z ఈక్వల్స్ టు 8 ఫ్రెండ్స్. సో సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఒక్కటి వెరిఫై చేస్తే చాలు. చూడండి, 12 ప్లస్ 3 ఇంటూ 3 అంతా 9. 12 ప్లస్ 9 అంతా 21. 21 మైనస్ 16. 21 మైనస్ 16 ఎంత ఫ్రెండ్స్? 5 కదా. కానీ ఇక్కడ 8 ఉంది, సో బి అనేది ఆప్షన్ కాదు. ఆటోమేటిక్గా సి అనేది ఆప్షన్ అయిపోతుంది. సో ఏబిసి ఒమిట్ అయినాయి కాబట్టి ఇంకా ఏబిడి ఒమిట్ అయినాయి. ఆటోమేటిక్గా సి అనేది ఆప్షన్ అయినా ఒకసారి వెరిఫై చేద్దాం. ఎక్స్ ప్లస్ 6 పెడితే 6 ప్లస్ 3 ఇంటూ 6 18. 18 ప్లస్ 6 ఎంత? 24. 24 మైనస్ 16 ఎంత? 8. సో ఎల్హెచ్ఎస్ 8 ఈక్వల్స్ టు 8. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఫ్రెండ్స్, ఇది అంతా మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను అర్థం కావడానికి మీకు ఇలా రాశాను. ఇదైతే ఈజీ టెక్నిక్ ఫ్రెండ్స్, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయగలరు. అలా కాకుండా ఇప్పుడు కాన్సెప్ట్ ప్రకారం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఎలా కనుక్కోవాలి అనేది చెప్తాను. ఫ్రెండ్స్, ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా రాసుకోవాలో తెలుసు కదా. లాస్ట్ కాలం అనేది ఈక్వల్స్ టు తర్వాత ఉండేది లాస్ట్ కాలంగా రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ దీనికి మనం ఆపరేషన్స్ చేద్దాం. దీన్ని 0 చేసుకోవాలి, అలాగే దీన్ని 0 చేసుకోవాలి ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి. సో ఆపరేషన్స్ ఏమవుతాయి? R2 ఈజ్ రీప్లేస్డ్ యాజ్ R2 మైనస్ R1. R3 ఈజ్ రీప్లేస్డ్ యాజ్ R3 మైనస్ 2R1. అప్పుడు మ్యాట్రిక్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 1 2 3 6 0 3 minus 2 1 4 minus 3 1 8 minus 6 2. 2 minus 2 0. 2 minus 4 minus 2. 3 minus 6 minus 3. 12 minus 12 0. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి ఈ ఎలిమెంట్ని 0 చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చింది కదా. మీకేం చెప్పాను? ఈ ఎలిమెంట్ని యూజ్ చేసి దీన్ని 0 చేసుకోవాలి అని చెప్పాను. సో దానికి మనం ఆపరేషన్ రాసాం. R3 ఈజ్ రీప్లేస్డ్ యాజ్ R3 ప్లస్ 2R2 అని. అప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఎలా అవుతుందంటే -2 ప్లస్ 2 0 -3 ప్లస్ 2 ఇంటూ R2 అంటే -3 ప్లస్ 2 ఇంటూ 1 -3 ప్లస్ 2 -1 0 ప్లస్ 2 ఇంటూ 2 అంతే కదా ఫ్రెండ్స్? R3 ప్లస్ 2R2 సో 4. దీన్ని మనం ఈక్వేషన్స్లో రాసుకుంటే ఎలా రాసుకుంటాం? ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్స్ టు 6, వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 2,
మైనస్ జెడ్ ఈక్వల్స్ టు 4. నేను అదే ఇక్కడ రాశాను. ఓకేనా, దీన్ని బట్టి మనకి జెడ్ వాల్యూ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్, -4 అని. ఓకేనా, దీన్ని తీసుకెళ్ళి y ప్లస్ జెడ్లో రాస్తే y ఈక్వల్స్ టు 2 మైనస్ జెడ్, y ఈక్వల్స్ టు 2 మైనస్ ఆఫ్ -4, y ఈక్వల్స్ టు 2 ప్లస్ 4 ఈక్వల్స్ టు 6. అంటే y వాల్యూ అనేది 6. y వాల్యూ జెడ్ వాల్యూ మనకి తెలిసిపోయినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ అనేది కూడా వచ్చేస్తుంది. x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్స్ టు 6, x ప్లస్ 2 ఇంటూ y వాల్యూ 6 కదా, ప్లస్ 3 ఇంటూ -4 ఈక్వల్స్ టు 6. 12 మైనస్ 12 0. సో x ఈక్వల్స్ టు 6. ఓకేనా ఫ్రెండ్స్, 3 ఇంటూ 4 12 మైనస్ 12 ప్లస్ 12 క్యాన్సిల్ అయిపోతాయి. x ఈక్వల్స్ టు 6. సో మీరు x ఈక్వల్స్ టు 6, y ఈక్వల్స్ టు 6, z ఈక్వల్స్ టు -4 అనేది మీ సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో కూడా మీరు పెట్టిన ఆప్షన్ సిఏగా, సి. x ఈక్వల్స్ టు 6, y ఈక్వల్స్ టు 6, z ఈక్వల్స్ టు -4. మీరు కాన్సెప్ట్ ప్రకారం చేసినా కానీ మీకు సొల్యూషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనం టైం ఎంత తక్కువ తీసుకుంటామో, ఎంత తక్కువలో సొల్యూషన్ పెట్టగలం అనేది ఆలోచించాలి. కాబట్టి మీకు ఆ టెక్నిక్ అనేది చెప్పాను, కాన్సెప్ట్ ప్రకారం చేసినా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి, A is a 3/4 matrix and AX equals to B is an inconsistent system of equations. The highest possible rank of A is. A అనేది 3/4 మ్యాట్రిక్స్. ఫస్ట్ అది రాసేసుకుందాం. AX ఈక్వల్స్ టు B యాజ్ ఇన్కన్సిస్టెంట్ అన్నాడు. కీవర్డ్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మొత్తం ఈ వర్డ్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ అనేది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది దాని ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కన్సిస్టెంట్ కావాలి అంటే రో ఆఫ్ ఏ అనేది, అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి ఖచ్చితంగా ఈక్వల్ కావాలి. ఇలా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అవి కన్సిస్టెంట్. ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ కావాలంటే రో ఆఫ్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి ఈక్వల్ కాకూడదు. కన్సిస్టెంట్లో 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉండడం, ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ లేకుండా ఉండడం. ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్. కన్సిస్టెంట్లో 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి యూనిక్ సొల్యూషన్, ఇంకోటి వచ్చి ఇన్ఫినైట్ సొల్యూషన్. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయిందంటే యూనిక్ సొల్యూషన్ ఫ్రెండ్స్. ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ అయ్యి ఎన్కి ఈక్వల్ కాలేదు అంటే లెస్ దాన్ ఎన్ అయింది అంటే ఇన్ఫినైట్ సొల్యూషన్ ఫ్రెండ్స్. ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది నాట్ ఈక్వల్ అయితే నో సొల్యూషన్. వీడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఈ సొల్యూషన్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అలా చెప్పినప్పుడు సో ఇన్కన్సిస్టెంట్ అన్నాడు కాబట్టి మనం ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకున్నామంటే ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది 3x5 ఫ్రెండ్స్. ఓకేనా, ఒక మ్యాట్రిక్స్ ర్యాంక్ అనేది రో ఆఫ్ ఏబి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ ఏ కమా బి. స్మాల్ లెటర్స్ రాద్దాం. ఏ కమా బి అనేది ఆర్డర్ ఫ్రెండ్స్. ఏ అంటే ఇది, బి అంటే ఇది. సో ఓకే, కన్ఫ్యూజన్ ఎందుకు, మినిమం ఆఫ్ ఎం కమా ఎన్. ఇది ఎం క్రాస్ ఎన్ అనుకుంటే ఎం కమా ఎన్ ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది. ఇప్పుడు ఏబి అనే దానికి మ్యాక్సిమం ర్యాంక్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఎప్పుడు కాలం చూసుకోకూడదు, ర్యాంక్ అనేది రో నెంబర్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3x5 అనేది, నేను ఊరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ రాస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకేనా, ఇప్పుడు చూడండి దీనికి మ్యాక్సిమం ర్యాంక్ ఎంత ఉంటుంది? 3 అనేది ఉంటుంది. ఒకవేళ ఈ రోలో అనేది మనం ఆపరేషన్స్ చేసిన తర్వాత ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ ఉన్నా కానీ దీని ర్యాంక్ అనేది 3. ఇప్పుడు చూడండి
ఇక్కడ దాకా ఏ మ్యాట్రిక్స్, ఇది బి కాలమ్. దీన్ని యాడ్ చేసినందువల్ల మనకి 3x5 అనేది వచ్చింది ఫ్రెండ్స్. ర్యాంక్ వాడు ఏమంటున్నాడు, ఇన్కన్సిస్టెంట్ అంటున్నాడు. ఇన్కన్సిస్టెంట్ అవ్వాలి అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఖచ్చితంగా ర్యాంక్ ఆఫ్ ఏబికి నాట్ ఈక్వల్ అయి ఉండాలి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది 3 అయి ఉండొచ్చు, ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది ఏ అనేది 2 అయి ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పింది అర్థమవుతుందా? వాడు క్వశ్చన్లో ఏమన్నాడంటే ద హయ్యెస్ట్ పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు. సో వాడు చెప్పిన క్వశ్చన్ బట్టి ఈ అన్ని 0 అవుతాయి ఫ్రెండ్స్. వాడు చెప్పిన క్వశ్చన్ బట్టి ఏంటంటే ఇవి 0 అవుతాయి. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 2 అవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది 3 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి నాట్ ఈక్వల్స్ టు అవుతుంది. అప్పుడు దానికి ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్, ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. మీరు అడగచ్చు, ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 1, ఇవి కూడా 0 అయిపోతాయేమో చేసేటప్పుడు, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి నాట్ ఈక్వల్ కాదు కదా, అప్పుడు కూడా దానికి ఇన్కన్సిస్టెంట్ సొల్యూషనే కదా అని మీరు అడగచ్చు. కానీ నా ఆన్సర్ ఏంటంటే వాడు హయ్యెస్ట్ పాసిబుల్ ర్యాంక్ అన్నాడు. హయ్యెస్ట్ పాసిబుల్ ర్యాంక్ అన్నప్పుడు మనం ఈ అజంప్షన్ అనేది ఒమిట్ చేసుకోవాలి. హయ్యెస్ట్ పాసిబుల్ అన్నప్పుడు ర్యాంక్ అనేది 2 ఏకి, ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది 3 అవుతుంది. అప్పుడు ఇన్కన్సిస్టెంట్ అయ్యి మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. సో ర్యాంక్ ఆఫ్ హయ్యెస్ట్ పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ ఏ అంటే 2 అనేది మీ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై చేయడానికి అయితే 100% ట్రై చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి అని చెప్పాను. ఇన్కన్సిస్టెంట్ కావాలంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి నాట్ ఈక్వల్ అవ్వాలి. మనం ఇక్కడ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకున్నప్పుడు ఫర్ సపోజ్ 3x5 అనేది వస్తుంది. ఎందుకంటే ఇది 3x4 ప్లస్ బి యాడ్ చేస్తున్నాం, ఏబి ఆర్డర్ వచ్చి 3x5 అనేది అవుతుంది. ఆయనకి మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ వచ్చి 3 ఉంటుంది. కానీ వాడు ఇన్కన్సిస్టెంట్ అన్నాడు, అంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి నాట్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇవి 0 అవుతాయి, ఇది 0 కాదు. ఒకవేళ ఇవి కూడా 0 కాలేదంటే దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. వాడు ఇన్కన్సిస్టెంట్ అని ఆల్రెడీ మనకి క్వశ్చన్లో చెప్పాడు. అంటే కన్సిస్టెంట్ అయ్యే ఛాన్సే లేదు. అంటే ఈ 4 ఎలిమెంట్స్ అనేది ఖచ్చితంగా 0 అయిపోతాయి, ఖచ్చితంగా 0 అవుతాయి. సో దానికి ఇది ఏ మ్యాట్రిక్స్ కాబట్టి వాడు ఏ మ్యాట్రిక్స్ ర్యాంక్ అడిగాడు కాబట్టి మ్యాక్సిమం పాసిబుల్ ర్యాంక్ అనేది 2 అయి ఉండొచ్చు. ఖచ్చితంగా అని చెప్పలేం, పాసిబుల్ అన్నాడు కాబట్టి హైయెస్ట్ పాసిబుల్ ర్యాంక్ అనేది ఆబ్వియస్గా 2. ఇక్కడ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి దీని మొత్తం ర్యాంక్ అనేది ఏబి ర్యాంక్ అనేది 3, 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3, ఇన్కన్సిస్టెంట్. వాడు చెప్పిందంతా సాటిస్ఫై అయింది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇందాక క్వశ్చన్ అనేది కాన్సెప్చువల్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా కాన్సెప్చువల్ క్వశ్చనే. మీరు ఏం చేస్తారంటే ఒకసారి దీన్ని వీడియో అనేది ఒకసారి ఆపుకొని క్వశ్చన్ అంతా ఒకసారి మీరు చదవండి. చదివిన తర్వాత ఒకసారి ఓన్గా చేయడానికి ట్రై చేయండి. అప్పటికే రాకపోతే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. అప్పటికే ఇంకా క్లారిఫికేషన్ రాలేదు అంటే నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేను ఆ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి, మీ డౌట్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, లెట్ ఏ బి n/n రియల్ మ్యాట్రిక్స్ సచ్ దట్ a² = I and y be an n-dimensional vector, then the linear system equation ax = b has అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మీరు ఒక్కసారి వీడియో అన్ని పాస్ చేసుకొని ఆప్షన్స్ చూసి సొల్యూషన్ పెట్టడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, వాడు ఏం చెప్తున్నాడు అంటే మనకేం అవసరం లేదు, a² = I అంటున్నాడు. అది ఇక్కడ రాసుకోండి, అది ఒకసారి రాసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు కదా, det of a = det of a ట్రాన్స్పోజ్ అనేది. సో 2 సైడ్స్ మనం det అనేది అప్లై చేద్దాం. సో det a² = det I. ఫ్రెండ్స్, det of a power m = det a power m. det of a inverse = det a inverse. det of I = 1.
ఓకేనా. ఇవన్నీ జనరల్ ఫార్ములాస్ అందరికీ తెలిసే ఉంటాయి. డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఐ. ఒకసారి రాస్తాం. డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ ఐ. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. డెట్ ఏ స్క్వేర్, సో డెట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు డెట్ ఐ. డెట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది 1 అని మనకు తెలుసు. సో డెట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. డెట్ ఏ ఈక్వల్స్ టు +or-1. అంటే ఏంటి ఫ్రెండ్స్, డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్స్ టు 0. డెట్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయింది అంటే దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. డెట్ ఏ అనేది నాన్ సింగులర్ అయితే దానికి ఉండే సొల్యూషన్ అనేది యూనిక్ సొల్యూషన్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా పక్కన ఏఏఎస్లో ఇచ్చారు అనేది కూడా రాస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ 2005 గేట్ పేపర్లో వచ్చింది. అలాగే ఫస్ట్ క్వశ్చన్ అనేది గేట్ 2004లో ఇచ్చిన క్వశ్చన్. అలాగే థర్డ్ క్వశ్చన్ అనేది ఇయర్ సరిగ్గా తెలీదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ అనేది సివిల్ ఇంజనీరింగ్ పేపర్లో గేట్ క్వశ్చన్లో 2007లో ఇచ్చినారు. ఫ్రెండ్స్, for what values of alpha and beta the following simultaneous equation have an infinite number of solutions అంటున్నాడు వాడు. ఫ్రెండ్స్, ఇలా యూనిక్ సొల్యూషన్ కానీ, నో సొల్యూషన్ కానీ, ఇన్ఫినైట్ సొల్యూషన్ కానీ అన్నప్పుడు మన మైండ్లోకి స్ట్రైక్ అయిపోవాలి. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ అంటున్నాడు. ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబీకి ఈక్వల్ అవుతుంది, కానీ less-than-n. యూనిక్ సొల్యూషన్ అన్నాడు. ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబీ అనేది ఈక్వల్ అవుతుంది, అది నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కి కూడా ఈక్వల్ అవుతుంది. ఒకవేళ నో సొల్యూషన్ అన్నాడు. ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబీ అనేది నాట్ ఈక్వల్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అనేది రాసాం. తర్వాత మనం ఎలిమెంటరీ ఆపరేషన్స్ అనేది అప్లై చేసాం. R2 ఈజ్ రీప్లేస్డ్ యాజ్ R2 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 0 కాబట్టి R3 కూడా R3 మైనస్ R1 అనేది అప్లై చేసాం అంటే 1 మైనస్ 1 0 కాబట్టి మనం ఎలిమెంటరీ ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు 1 మైనస్ 1 అనేది 0 అయింది. 3 మైనస్ 1 2, 3 మైనస్ 1 2, 9 మైనస్ 5 4, అలాగే 0 1, ఆల్ఫా మైనస్ 1, బీటా మైనస్ 5. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఓకేనా, సో మనం R3ని 2R3 మైనస్ R2గా రీప్లేస్ చేస్తున్నాం, ఎందుకంటే 2 × 1 మైనస్ 2 ఈక్వల్స్ టు 0 కాబట్టి. సో మ్యాట్రిక్స్ అనేది మనకి 1 1 1 5. సెకండ్ రోలో ఏమి మనం చేయలేదు కాబట్టి 0 2 2 4 0 0 2R3 అంటే 2 ఆల్ఫా మైనస్ 2 మైనస్ 2, 2 ఆల్ఫా మైనస్ 4, అలాగే 2R3 మైనస్ R2, 2 బీటా మైనస్ 9 మైనస్ 4, 2 బీటా మైనస్ 13 అనేది వచ్చింది. వాడు ఏం చెప్తున్నాడంటే వాడు క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఫ్రెండ్స్, కన్సిస్టెంటే కాకపోతే యూనిక్ కాదు, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబీకి ఈక్వల్ కావాలి, బట్ less-than-n కావాలి. ఓకేనా, less-than-n అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ ఇక్కడ 3 కాబట్టి less-than-3 కావాలి. అంటే ఈ రో కంప్లీట్గా 0 అయిపోవాలి. ఈ రో కంప్లీట్గా 0 అవ్వాలంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి. సో 2 ఆల్ఫా మైనస్ 4 ఈక్వల్స్ టు 0, 2 బీటా మైనస్ 13 ఈక్వల్స్ టు 0. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 4/2, ఆల్ఫా ఈక్వల్స్ టు 2, బీటా ఈక్వల్స్ టు 13/2. సో మనకు ఆల్ఫా వాల్యూ వచ్చేసింది, అలాగే బీటా వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా కమా బీటా. సో డన్. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, 2R3 మైనస్ R2 అంటే 2 × బీటా మైనస్ 5 మైనస్ 4 కదా, అంటే 2 బీటా మైనస్ 10 మైనస్ 4 అంటే 2 బీటా మైనస్ 14 ఈక్వల్స్ టు 0. ఫ్రెండ్స్, ఇక్కడ 13 కాదు, చిన్న మిస్టేక్ చేశాను, సారీ. 2 బీటా మైనస్ 14. సో 2 బీటా మైనస్ 14 ఈక్వల్స్ టు 0, బీటా ఈక్వల్స్ టు 7. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది, బీటా వాల్యూ వచ్చేసింది. ఆల్ఫా కామా క్వశ్చన్లో ఏమిచ్చినాడంటే ఆల్ఫా కామా బీటా ఈక్వల్స్ 2, 7 అనేది ఆప్షన్స్లో ఉంటుంది.
దాన్ని మీరు టిక్ చేయాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం అర్థమైంది కదా ఫ్రెండ్స్? అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ లాజిక్. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువ ఉండాలి వాటి ర్యాంక్ అనేది, బట్ ఈక్వల్ అయి ఉండాలి. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి దీని ర్యాంక్ 2 అయి ఉంటుంది. ఈ రెండు 0 కావాలి మన లెక్క ప్రకారం. సో 2α - 4 = 0, 2β - 14 = 0, β = 7, అలాగే α = 2. ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్. మీరు ఒక్కసారి వీడియోని పాస్ చేసుకొని ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయి ఉంటుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ నా ఎక్స్ప్లెనేషన్ అనేది చూడండి. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్ ద మ్యాట్రిక్స్ ఈక్వేషన్ px = q, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెసెసరీ కండిషన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ సొల్యూషన్ ఫర్ ద అన్నోన్ వెక్టర్ ఎక్స్. అంటే XYZ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటికి సొల్యూషన్ ఎలా కనీసం అట్లీస్ట్ అంటే కనీసం ఒక్క సొల్యూషన్ ఉండాలంటే దాని కండిషన్స్ ఏమై ఉంటాయి అనేది క్వశ్చన్. మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ఆప్షన్స్లో ఏదే ఉంటుంది అందరికీ తెలిసిందే. చాలా ఈజీ క్వశ్చన్. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్. ర్యాంక్ ఆఫ్ ఏ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ ర్యాంక్ ఆఫ్ ఏ అయినప్పుడు కన్సిస్టెంట్ అవుతుంది. ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది యూనిక్గా ఇన్ఫినైటా అనే విషయం పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు అట్లీస్ట్ 1 అన్నాడు. 1 ఉంటే యూనిక్ అవుతుంది, ఎక్కువ ఉంటే ఇన్ఫినైట్ అవుతుంది. సో సొల్యూషన్ అనేది ఉండాలంటే కన్సిస్టెంట్ అవ్వాలి. కన్సిస్టెంట్ అవ్వాలంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ అనేది దీని ర్యాంక్కి ఈక్వల్ కావాలి. ఈక్వల్స్ టు ఎన్నా లెస్ దాన్ ఎన్నా అనేది పక్కన పెట్టండి, వేరే విషయం అది. సో మిగతా ఆప్షన్స్ చూద్దాం. వెక్టర్ క్యూ మస్ట్ హ్యావ్ ఓన్లీ నాన్ జీరో ఎలిమెంట్స్. లేదు ఫ్రెండ్స్, AX = 0. వాడు ఏమంటున్నాడు? PX = Q అంటున్నాడా? ఓకే, క్యూ అనేది 0 అయినప్పటికీ PX = 0 హోమోజీనియస్ ఈక్వేషన్స్ కూడా మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము చాలా కేసెస్లో. సో ఈ ఆప్షన్ అనేది తప్పు. మ్యాట్రిక్స్ P మస్ట్ బి సింగులర్ అన్నాడు. మ్యాట్రిక్స్ P మస్ట్ బి సింగులర్ అంటే నాన్ సింగులర్ అయితే ఖచ్చితంగా యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సింగులర్ అయినప్పుడు ఇన్ఫినైట్ సొల్యూషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, లేదా నో సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు ఆప్షన్ కాదు. మ్యాట్రిక్స్ P మస్ట్ బి స్క్వేర్, ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి చూసాం. ఈ 5 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ గేట్లో కానీ ESCలో కానీ అడిగిన క్వశ్చన్స్, లీనియర్ ఆల్జీబ్రా టాపిక్లోనివి మనం ఈరోజు డిస్కస్ చేసాం. మీకు కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఈజీ వేలో ఎలా రాయాలి, అలాగే కాన్సెప్ట్ ప్రకారం చూసినా ఎలా రాసుకోవాలి అనేది నేను డిస్కస్ చేస్తున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం ఏమైనా న్యూ పాయింట్స్ వస్తే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.